ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 23వ తేదీ అనగా సోమవారం తిథి ఈ రోజున సాయంత్రం వరకు జరిగేది తెలిస్తే గనక మీరు షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. పెళ్లి కాని వారికి మీరు ప్రేమలో ముందుకు సాగాలంటే మీరు ఎవరు కూడా ఒక చిన్న సమస్య అయితే ఉండండి, పరిష్కరించుకోండి. మీరు ఈ రోజున ఆర్థిక ప్రయోజనాలు పొందాలి అనుకుంటే ఫైనాన్స్ లో పనిచేసే వ్యక్తుల్లో ప్రతికూలతలను వదులుకుంటారు. ఈ రాశివారు మతపరమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఈ రోజు ఏర్పడవచ్చు. కార్యాలయంలో పని భారం పెరగొచ్చు. దీని కారణంగా మనసు కాస్త బాధగా ఉంటుంది. కానీ మీ వర్కింగ్ స్టైల్ అందరినీ మీ వైపు ఆకర్షిస్తుంది. మీ పని నైపుణ్యాలను మీ యొక్క సీనియర్లు ప్రశంసించొచ్చు. స్టాక్ మార్కెట్ వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు పెద్ద లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. వ్యాపారవేత్త ప్రతి ఒక్కరిని గౌరవించాలి. కస్టమర్లు కావచ్చు, అతని ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అదేవిధంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించండి. పిల్లల వల్ల మీ ఇంట్లో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. సంతోషకరమైన ప్రేమ జీవితం హృదయాన్ని సంతోషంగా ఉంచుతుంది. మీరు సానుకూల మెరుగుదలతో సుఖంగా ఉంటారు. ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సీనియర్లతో సంప్రదింపులు జరపాలి. కావలసిన వస్తువులు మరియు వ్యక్తులతో కనెక్ట్ అయ్యి ఉండాలి. సంపద మరియు ఆస్తికి సంబంధించిన విషయాలు అనుకూలము. విధాన నియమాల అమలును కొనసాగించండి. ముఖ్యమైన విషయాలు చెప్పే అవకాశం ఉంది. సీనియర్లతో ఉత్సాహంగా పనిచేయాలి. పని ఏర్పాట్లు మెరుగ్గా ఉంటాయి. వృత్తి వ్యాపార ప్రయత్నాలు పెరుగుతాయి. బంధువులు, అధికారులు సహాయంగా ఉంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఉన్నత విద్యకు సంబంధించి అంశాలు ఊపందుకుంటాయి. పదవి, ప్రతిష్ట, ప్రభావం పెరుగుతాయి. ఈ రోజు పిల్లల వైపు నుంచి ఆనందకరమైన అనుభవాలుంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు పూర్తి మద్దతు ఇస్తారు. ఆఫీసులో మీ పని కోసం ఎవరిపైన ఆధారపడవద్దు. మీరు మీ సంకల్ప శక్తిని ఉపయోగించుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఈ రోజున అద్భుతంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఇష్టమైన బహుమతి అందుకుంటారు. దీనివల్ల మీ మనసు రోజంతా సంతోషంగా ఉంటుంది. పాత తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోండి. మీ ఓపిక మీ విజయానికి కీలకం అవుతుంది. ఎవరిని తప్పుదోవ పట్టించకండి. త్వరగా డబ్బు సంపాదించాలి అనే ధోరణి మిమ్మల్ని పెద్ద పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా విషయాలు తీవ్రంగా పరిగణించండి. మీ అభిప్రాయంలో స్పష్టంగా ఉండండి. సకాలంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి యత్నించండి. పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. సంతకం చేయడానికి ముందు ప్రతిదీ చాలా జాగ్రత్తగా చదవండి. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈ రోజున శివలింగానికి తెల్లని పువ్వులు సమర్పించండి. అనాథలకు అన్నదానం చేయండి. అంతా మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.